హలో! ఇదొచ్చేసి పార్ట్ 2 బర్త్‌డే రోజు ఈవినింగ్ 4:30కి అలా రెడీ అయ్యాము. మళ్ళీ అగైన్ బీచ్‌కి వెళ్ళడానికి. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మార్నింగ్ డ్రెస్ బావుందా? అండ్ ఈవినింగ్ డ్రెస్ బావుందా? ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ సింపుల్‌గా రెడీ అయ్యాను. అంత హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు. మినిమల్ జ్యువెలరీ అనేది పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసి బాగా డీప్ వచ్చింది. డీప్ నెక్ వచ్చింది. నెక్స్ట్ ఇదొచ్చేసి మా రెవెలర్స్ రిసార్ట్ ఎంట్రన్స్. సో, చూపించలేదు కదా! సో, అందుకే చూపిస్తున్నాను. ఎంట్రన్స్ ఫుల్ వర్షం పడింది అండ్ ఫుల్ క్లౌడీగా ఉంది. ఎందుకో ఆ డే ఫుల్ వర్షం పడింది. వీటిలో వెళ్తుంటే ఫ్లవర్ షాప్ కనిపిస్తే ఒక రోజ్ ఫ్లవర్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఇంకా మళ్ళీ మేము నిన్న ఈవినింగ్ వెళ్ళాం కదా! సో, ఆ బీచ్‌కి వెళ్ళాము. అక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి అని చెప్పేసి ఇంక మేము అక్కడ బీచ్‌కి వెళ్ళాము. బట్ నిన్న అంతా క్లౌడీగా లేదు. బట్ ఈరోజు క్లౌడీగా ఉంది. అంత ఫొటోస్ ఏం బాగా రాలేదు. నిన్న బాగా వచ్చినాయి ఫస్ట్ డే. అండ్ ఇంక ఫ్లవర్ తీసుకొని ఇంక బీచ్‌కి వెళ్ళాము. చూడండి అసలు లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ బీచ్ బాగుంది. మాకు బీచ్ నచ్చింది. గోకర్ణ మెయిన్ బీచ్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది మాకు. ఇదైతే రికమెండ్ చేస్తాము. అండ్ నీట్‌గా ఉంది. What is that? ఎక్కువసేపు ఉండలేదు. డార్క్ అయిపోయింది. సో, మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యే ముందే చెప్పాము. ఇక్కడ రిసార్ట్‌లో వాళ్ళకి కేక్ తీసుకురమ్మని చెప్పాము. సో, కేక్ కట్ చేసాము. బర్త్‌డే అంటే కేక్ మ్యాండటరీ కదా! సో, కేక్ దొరికింది. 2 పీసెస్ అలా ఉంచుకొని మేము మిగిలినంతా కూడా కేక్ వేస్ట్ అయిపోయిద్దని చెప్పేసి అక్కడ రిసార్ట్ వాళ్ళకి ఇచ్చేసాము. కొంచెం డిన్నరు అలాగే స్టార్టర్స్ అనేది మేము ఆర్డర్ చేసాము. అవి తిన్నాము. తినేసి హ్యాపీగా పడుకున్నాము. ఈ ఇయర్ బర్త్‌డే వచ్చేసి గోకర్ణలో అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఒక్కొక్కసారి కుదురుతది ట్రిప్‌కి వెళ్ళడం. ఒక్కొక్కసారి కుదరదు. లాస్ట్ ఇయర్ అయితే కుదరలేదు మాకైతే. వీడియో అనేది ఆల్రెడీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను చూడండి. Good night. Bye. Bye.